వర్తిల్లాలని కోరుకుంటున్నానండి. మంచి మనసున్న మన గౌరవ దర్శకుడు కిషోర్ గారు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఖచ్చితంగా మీకు సన్మానం కలుగుతుంది. మన కళ్యాణ మండపం త్యాగరాజు కళ్యాణ సెక్రటరీ గారైన అమర మోహన్ రావు గారు 2 మాటలతో ఆశీర్వదించాల్సిందిగా కనబడుతుంది కోరుతున్నాం. ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మా వాళ్ళు అందరూ చెప్పడం జరిగింది. ఒకటేనండి నేను చెప్పేది, ఈ యాగంలో కూర్చున్న ప్రతి వారికి సంతానం తప్పకుండా కలుగుతుంది. దాంట్లో డౌటే లేదు. మీ ధ్యాస మొత్తాన్ని వేద పండితులైనటువంటి వారు ఒక్కరిని మీరన్నా ఒకరు అటు ఇటు అన్నారు. ఆ వేద పండితులు ఏమన్నా నోరు ఒక్క నిమిషమన్నా నిలిపారా? వేద మంత్రాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా చదువుతున్నారో చూడండి. ఆ వేద మంత్రాలతో ఆ పాయితాన్ని ఉడికించారు వాళ్ళు. ఆ వేద మంత్రాలతో ఉడికిన ఆ పాయితాన్ని మీరు తీసుకున్న తర్వాత తప్పకుండా పిల్లలు పుట్టేది, ఖచ్చితంగా పిల్లలు పుట్టారు ప్రతి ఒక్కరి ద్వారా. ఎలాంటి డౌట్ లేదు అందులో. కాబట్టి ఇది 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ 40 సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు మొట్టమొదట 5 మంది 6 మంది ఉన్నారు. ఈరోజు 100 చేరుతాం. 55 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మొట్టమొదటిలో 45 కూర్చున్నారు. ఈరోజు 100 గంటలుగా కూర్చోవడం జరుగుతామండి. ఎందువల్లంటే పోయినసారి అమెరికా నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడేదో పిల్లలు పుడుతున్నారంట ఒక ఇదిలాగా అయిపోయి అమెరికా నుంచి కూడా వచ్చి 2 గంటలు కూర్చున్నారు. వాళ్ళకు పిల్లలు పుట్టే వరకు ఈ సంవత్సరం వేరే దేశం నుంచి, ఎక్కడి నుంచి అండి, లండన్ నుంచి కూడా కొంతమంది వచ్చి కూర్చొని ఉన్నారు ఉండే వాళ్ళలో. మన ఇక్కడ నాగవ స్వామి యొక్క ప్రతిభ మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా తాకిందంటే ఇక్కడ ఎంత మహిమ ఉందో. ఈ హోమగుండం కూడా ఇక్కడ అర్థంగా ఉంది. హోమగుండం తీసేసి ఆ లోపల రూమ్లో పెట్టాం. మేము ఒక హోమగుండం తయారు చేశాం. మన స్వామివారు మాధవ్ గారు వాళ్ళు ఒప్పుకోవాలా ఈ గుండాన్ని తీసేదానికే మీకు పర్మిషన్ ఈలో దేవాలంటే 55 సంవత్సరాల నుంచి ఈ హోమగుండంలో ఇంతమంది పిల్లలు పడుతున్నారు. కాబట్టి మీరెవరు తాకితే నేను ఒప్పుకోవాలని చెప్పి స్వామివారు పెట్టడం వల్ల ఆ గుండాన్ని అర్థంగా ఉంది. స్వామి మాకు ఇక్కడ రోజులు వచ్చిన వాళ్ళు కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఈ గుండంలో అక్కడ గట్టి కేసులో ఉంది. గట్టి తినప్పుడు కూడా వారు ఒప్పుకోలేదండి. అది ఉండాల్సిందే, చేయాల్సిందే. ఆ హోమగుండంలో నుంచి వచ్చి వేద మంత్రాలతో వచ్చి ఆ పాయిస్తాన్ని తీసుకున్న వారికి అందరూ కూడా పిల్లలు పుట్టాలని మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఒక శ్రీరామచంద్రుడు కాదు, ఇక్కడ పక్కనే వెంకటేశ్వర స్వామి వాళ్ళ దంపతులు కూడా ఇక్కడ ఉంటున్నారు. శ్రీదేవి భూదేవి సమేత. వారే కాదండి, ఈ యజ్ఞంలో వినాయక స్వామి మన నవపేట నుంచి మన పప్పలేని నుంచి ఆ స్వామి కూడా పాల్గొసం పిలిచేవాడు. ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా కన్యకా పరమేశ్వరి జగన్మాత, ఆ జగన్మాతను కూడా పాల్గొసం ఆహ్వానించేవారు. ఆ మాత కూడా వచ్చి ఇక్కడ కూర్చుంది. ఇంతమంది మాతలు, ఇంతమంది భగవంతులు ఈ యజ్ఞబంధంలో వచ్చి కూర్చొని వాళ్ళందరూ మీకు ఆశీర్వాదం ఇస్తుంటే ఇక పిల్లలు పుట్టడం పోయేది ఎక్కడ కంపల్సరీగా పుట్టారు. ఎలాంటి డౌట్ లేదండి ఇందులో.
అలాగే